వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక, అపవాదికి అనంత నాశనము కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును చదువుకుందాం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఎలాంటి దేవుడు ఆయన అంటే, పరలోక పట్టణములో కోట్ల కొలది దూతల చేత మానక రేయింబగళ్ళు స్తుతింపబడుచున్నటువంటి దేవుడు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగున్న దేవుడు. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో సర్వాధికారి అయిన దేవుడు. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు, మాట్లాడే దేవుడు, మారని దేవుడు, మార్పులేని దేవుడు. ఇంత గొప్ప దేవుణ్ణి దేవునిగా మనం కలిగి ఉన్నాం. ఆ దేవుడు పరలోక పట్టణములో కోట్ల కొలది దూతల చేత స్తుతింపబడుచున్నటువంటి ఈయన మంటి పురుగులమైన మన నిమిత్తం భూలోకానికి దిగివచ్చాడు. ఆయన దేవుడుగా దిగి వస్తే దయ్యమో భూతమో అనుకుంటామని మానవుని రూపము ధరించుకొని, దాసుని స్వరూపం ధరించుకొని పశువుల పాకలో జన్మించాడు. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. మొద్దుకు అందం ఉందా, చిగురుకు అందం ఉందా చెప్పండి? దేనికి అందం ఉంటుంది చెప్పండి? మొద్దు అక్కడ పడి ఉంటుంది, 10 ఏళ్ళైందో 20 ఏళ్ళైందో అక్కడ పడి ఉంటుంది. దాన్ని ఎవరైనా పట్టించుకుంటారా? చిగురు వచ్చింది అనుకోండి, అక్కడ పోవద్దండి, అది ముట్టుకోవద్దు, చిగురు వచ్చింది అది ముట్టుకుంటే ఏమైపోతుంది? రాలిపోతుంది, జాగ్రత్త, ఆ చెట్టు దగ్గరికి పోవద్దు. మొన్నే చిగురు పెట్టింది, అది మొద్దు అయిపోయింది చనిపోయింది అనుకున్నాను, కానీ ఇప్పుడు ఏమైంది? చిగురు పెట్టింది, జాగ్రత్త అని మనం పిల్లలకు వార్నింగ్ ఇస్తూ ఉంటాం. ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడ్డలు దేవుణ్ణి ఎరగనంత కాలం మనం మొద్దే. దేవుడు మన హృదయంలోనికి రానంతకాలం మనం మొద్దు వంటి వారమే. ఎవరికి అవసరం ఉండదు మన వలన. మొద్దు ఎంత తృణీకరించబడుతూ ఉన్నదో మన జీవితాలు కూడా అలాగే తృణీకరించబడుతూ ఉంటాయి. ఎప్పుడైతే యేసయ్య మన జీవితంలోనికి వస్తాడో, మన హృదయంలోనికి వస్తాడో, అప్పుడు ఆ మొద్దు చిగురుస్తూ ఉన్నది. 30 60 100 ఫలిస్తూ ఉన్నదంట. ప్రియులారా, ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడ్డలమైన మనం చిగురు పెట్టాలి. ఎక్కడ? ఇంట్లో పెట్టాలి, సంఘంలో పెట్టాలి, సమాజంలో పెట్టాలి, బంధువులు, రక్ష మందికులు, స్నేహితులు, లేక మన బిజినెస్లో, మన ఆఫీస్లో, మన కాలేజీలో, మనం పొలంలో ఎక్కడున్నా సరే మనం చిగురు పెట్టాలని మనం ఆశపడుతూ ఉంటాం. ఈ చిగురు సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు ఎవరికి చిగురు పెట్టేటువంటి కృపనిస్తాడు. పెట్టి ఉన్నాము అనుకుంటే నిశ్చయముగా మనం ఫలిస్తూ పోతూ ఉంటాం అన్ని విషయాల్లో. ఇక్కడ దేవుడు ఎవరిని చిగురు పెట్టేటట్టుగా ఆశీర్వదిస్తాడు అనే మాట పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన చూడండి. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. నీతిమంతుల మొద్దు నుండి చిగురు వచ్చును. నీతిమంతుల యొక్క మొద్దు ఎక్కడున్నా సరే వర్షం పడగానే, వర్షం దేనికి సాదృశ్యం అని చెప్పుకున్నాం? దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యం ఉంది. ఎక్కడైతే దేవుని యొక్క వాక్యము మొద్దు వంటి నీ జీవితం మీద, నీ హృదయం మీద, నీ మీద, నీ మనసులోనికి, నీ కంటిలోనికి, నీ చెవిలోనికి, నీ నోటిలోనికి దేవుని యొక్క వాక్యం వర్షం వలె పడుతూ ఉన్నదో, వర్షం పడగానే ఎండిపోయిన భూమి మీద చిగురు ఎలాగొస్తూ ఉన్నదో అలాగున నీ జీవితంలో కూడా చిగురు పెట్టడం ప్రారంభిస్తూ ఉన్నది.
సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు ఆజ్ఞాపించిన మాట ప్రకారం నీతిమంతుల మొద్దు చిగురుస్తూ ఉన్నదంట. సర్వాధికారి సెలవిచ్చిన మాట ప్రకారం మనము చిగురు పెట్టాలి. అయితే మనం నీతిమంతులమై ఉంటేనే చిగురు పెట్టడానికి దేవుడు అవకాశం ఇస్తాడు. అలాగూ అవకాశం ఇస్తూ 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఫలించేటువంటి గొప్ప కృపను దేవుడు అనుగ్రహిస్తాడు. సరే, నీతిమంతుల్ని దేవుడు చిగురు పెట్టిస్తాడు. ఉదాహరణకు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఏమని వ్రాయబడింది? మంచి నేలను విత్తబడిన విత్తనాలు కొన్ని ఉన్నాయి, రాతి నేలను పడినవి కొన్ని ఉన్నాయి, ముళ్ళ చెట్లలో పడినవి కొన్ని ఉన్నాయి, రోడ్డు ప్రక్కన పడినవి కూడా కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఫలించలేదు ప్రియులారా. మంచి నేలను పడినటువంటి విత్తనం మాత్రమే అది ఫలించినట్లు వ్రాయబడి ఉన్నది. ఈ మంచి నేల ఏది అని అంటే దేవుని యొక్క మందిరము మంచి నేలకు సాదృశ్యం, మంచి ఫలించేటువంటి విశ్వాసికి సాదృశ్యం. చాలామంది దేవుని సన్నిధిలో చేరి దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉంటారు, కానీ విని విడిచిపెడుతూ ఉంటారు. వారి హృదయం ముళ్ళ కంప వలె ఉన్నది, వారి హృదయం రాతి నేల వలె ఉన్నది, వారి హృదయం రోడ్డు మీద ఉన్నట్టుగా ఉన్నది. అయితే ఒక్కరి హృదయం మాత్రం మంచి నేలను విత్తబడిన విత్తనం వలె ఉంటా ఉన్నది. వారు చిగురు పెట్టి 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఫలిస్తూ ఉన్నట్టు గ్రంథంలో క్లియర్గా వ్రాయబడింది. వీరు ఎక్కడ ఫలిస్తూ ఉన్నారనే మాట చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఆ మాట తేటగా దేవుడు తెలియజేస్తున్నాడు. జకరియా గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం ప్రియులారా. చిగురు అని ఒకడు కలడు, అతడు తన స్థలములో నుండి చిగుర్చును, అతడు యెహోవా ఆలయమును కట్టును. ఏ స్థలంలో నుండి చిగురు పెడతా అంట? దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క మందిరములో, పరిశుద్ధ స్థలములో చిగురు పెడతాడంట. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు చిగురు అని ఒకడు కలడు, అతడు తన స్థలములో నుండి ఎక్కడున్నా సరే, నువ్వు చిగురుగా ఉంటే ఎక్కడున్నావో, కొట్టంలో ఉన్నావో, బిల్డింగ్లో ఉన్నావో, పొలంలో ఉన్నావో, ఆఫీసులో ఉన్నావో, బిజినెస్లో ఉన్నావో, కాలేజీలో ఉన్నావో, లేకుంటే ఎక్కడో ఎవరికి అవసరం లేని వ్యక్తిగా నువ్వు పడి ఉన్నావేమో, కానీ దేవుడు ఏం చేస్తాడంట? తన స్థలములోనే చిగురు పెట్టేటట్టుగా దేవుడు ఆశీర్వదిస్తాడంట. ఏ స్థలంలో ఉన్నా కూడా దేవుని యొక్క దృష్టి నీ మీద పడతా ఉంటుంది. అందుకే నువ్వు ఫలిస్తూ వెళ్ళిపోతూ ఉంటావు. విశ్వాసులు కూడా నడిపించారు కదా, అంతెందుకు ఇశ్రాయేలు దేశపు చిన్నది అని రాయబడింది. ఇశ్రాయేలు దేశపు చిన్నదే, కానీ ఎవరిని నడిపించింది దేవుని దగ్గరకు? నయమాన్ని నడిపించింది కదా. ఆమె సేవకురాలు కాదు, పెద్దది కూడా కాదు, చిన్నదే. అయినను సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుని యొక్క వెలుగును, ప్రత్యక్షతను, ముఖదర్శనాన్ని చూడగలిగినట్లుగా, ఆయన స్వస్థత పొందినట్లుగా, యేసయ్య నిజమైన దేవుడని గుర్తించేటట్టుగా ఘనకార్యం చేసింది. కాబట్టి భూమి మీద బ్రతుకుతున్న మనమందరం కూడా అనేకులను దేవుని దగ్గరికి నడిపించే పాత్రలుగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కానీ జ్ఞానులు కానీ దేవుని యొక్క దూతలు కానీ వాళ్ళ సొంత కార్యాల కోసం దేవుని ఎక్కడైనా మహిమపరిచినట్టు ఉందా చెప్పండి? చేశారా వారు? దేవుని గురించి చెప్పడానికే, దేవుణ్ణి మహిమపరచడానికే, దేవుణ్ణి ఆరాధించడానికే వారు ప్రయత్నం చేశారు తప్ప సొంత పనుల కోసం వారు ప్రయత్నం చేయలేదు ప్రియులారా. కానీ నామకార్థ క్రైస్తవులుగా ముద్దుల వలె మనం ఉండకూడదని, చిగురు పెట్టేటువంటి క్రైస్తవులుగా 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఫలించే వారముగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాగే ఎలాగున దేవుణ్ణి పూజించారు, జ్ఞానులు ఎలాగున దేవునికి అర్పణించి పూజించారు, దేవదూతలు పరలోక పట్టణం నుండి దిగి వచ్చి స్తోత్రగానము చేశారు, అలాగే మనం కూడా దేవుణ్ణి ఆరాధించేటప్పుడు హృదయపూర్వకంగా మనల్ని మనము దేవునికి సమర్పించుకొని ఆరాధించాలి. మన అర్పణలు ఇచ్చి ఆరాధించాలి, మన మొక్కుబడులు చెల్లించి ఆరాధించాలి. ఈలాగున ఆరాధించటం వలన దేవుణ్ణి మనం పైకి లేపుతూ ఉన్నాం,
మనల్ని మనం తగ్గించుకుంటూ ఉన్నాం. ఇలాగ ప్రభు సన్నిధిలో చేరిన మనం అందరం కూడా అన్ని విషయాల్లో దేవుణ్ణి హెచ్చిద్దాం, మనల్ని మనం తగ్గించుకుందాం. అలాగ మనం దేవుని యొక్క సారము కలిగి చిగురు పెట్టిన ఆయన హెచ్చవలసి ఉన్నది. సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడి శ్రేష్టమైన మాటలు మనందరి జీవితాల్లో నెరవేర్చి ఆశీర్వదించునుగాక.